Yes, sir. All of you, good morning. So let's welcome in product training. Okay. So let's start, Andy. Today is the immunity power, immunity boost కోసం. సో వ్యాధి నిరోధకత పెంచుకోవడానికి వెస్టీజ్ లో దొరికే అద్భుతమైన ప్రొడక్ట్స్ ఏంటంటే స్పైరులినా, నోని, కొలెస్ట్రామ్, అలోవెరా అండ్ ఆమ్లా. ఈ 5 రకాలు కూడా చాలా అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను, మన యొక్క సప్లిమెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇది ఇమ్యూనిటీ పవర్ తో పాటు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో నేను ఒకటిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినొచ్చు. సో ఈ స్పిరులినా, నూనె, కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్లాలో ఎన్ని రకాల సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా మనం ముందుకు వెళ్ళొచ్చు, దీన్ని మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మీకు అందరికీ తెలుసు, సో వ్యాధి నిరోధకత అంటే ఏమిటి? అసలు చాలా మంది ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటండి అంటే అందరికీ మాక్సిమం తెలిసి ఉంటుంది. బట్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దిస్ వన్. వ్యాధిని కలిగించే జీవులకు వ్యతిరేకంగా మన శరీరము పోరాడే సామర్థ్యాన్ని ఇచ్చుకోవడాన్ని వ్యాధి నిరోధకత అంటారు. ఎప్పుడైతే నీకు వ్యాధి నిరోధకత ఉందో, నీకు వ్యాధులు కలిగించే సామర్థ్యం ఉన్నటువంటి ఏ క్రిములైనా నేనేమీ చేయలేవు. నీ బాడీలో ఉన్నప్పటికి కూడా నీలో ఈ వ్యాధి నిరోధకత శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఎటువంటిది హానికి చేయలేదు. సో ఈ వ్యాధి నిరోధకత ఉంటే లాభాలు ఏంటి లాభాలు అంటే, మొదటి లాభం ఏంటంటే మనము మన యొక్క శరీరము ప్రతిరోజు కూడా వ్యాధిని కలిగించే జీవులతో పోరాడుతుంది. రెండోది, సంతోషకరమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం గడపవచ్చు. వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మన హెల్త్ బాగుంటది, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండొచ్చు. మూడోది ఏంటంటే ఇంపార్టెంట్, తరచూ మనం డాక్టర్ ని సందర్శించక్కర్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్లయితే నీకు ఎటువంటి రోగం రాదు కాబట్టి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే ఔషధాల భారాన్ని నివారించుకోవచ్చు. మనం ఔషధాలంటే డ్రగ్స్ ని ఏ విధంగా తీసుకోవచ్చు. మరి ఇది ఎలా మెరుగుపరుచుకోవాలండి ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ప్రకృతి సిద్ధంగా మనము దాన్ని మెరుగుపరచుకోవడానికి చూడాలి. క్రమంగా ఆరోగ్యంగా మనము తినాలి, అంటే మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ ని తీసుకోవాలి, హెల్తీ ఈటింగ్ అంటాము. తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం అనేది చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుద్ది. చాలా మంది కరోనా వచ్చిన తర్వాత కొద్ది సమయం మాత్రం ఈవెన్ జాగింగ్స్ కూడా ఆపారు. మళ్ళీ డాక్టర్స్, WHO కూడా అడ్వైజ్ ఇచ్చింది, నో జాగింగ్ చేయొచ్చు, జాగింగ్ చేసే టైంలో మాస్క్ పెద్దగా పెట్టుకోకండి అని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ జాగింగ్స్ అన్ని స్టార్ట్ చేశారు. సో ఈ వ్యాయామం అనేది క్రమం తప్పకుండా చేస్తే ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. తర్వాత ఎప్పుడు కూడా మన యొక్క బరువుని బ్యాలెన్స్ చేస్తూ జీవనం అనేది సాగించాలి. బరువుని అంటే BMW అంటారు కదండి, BW అంటే బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది, అంటే మన యొక్క హైట్ కి వెయిట్ కరెక్ట్ గా ఉన్నట్లు బ్యాలెన్స్ చేస్తూ మన బరువుని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ ని సర్వైవ్ చేయాలి. ఫోర్త్ వన్, వెరీ ఇంపార్టెంట్, ఇనఫ్ స్లీప్ అండి. ఆరోగ్యకరమైన మనము మంచి నిద్రని చేయాలన్నమాట. సో అంటే డీప్ స్లీప్. సో ఈ వ్యాధి నిరోధకత పొందడానికి మనము ఏమేం చేయాలి, ఇంకా ఏం చేయాలి అంటే ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. మాక్సిమం స్ట్రెస్ అనేది పడకూడదు అనమాట. ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటే ఆటోమేటిక్ గా నీ ఇమ్యూనిటీ పవర్. చూడండి, ఈ కరోనా టైంలో చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవ్వకు, వస్తుందని టెన్షన్ పడకు అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్ ఫీల్ అయ్యేవో నీలో ఇమ్యూనిటీ పవర్ డౌన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెస్ ని తగ్గించుకోవాలి. రెండోదండి, ధూమపానం, పొగాకు మరియు మద్యం అనేది మాక్సిమం స్టాప్ చేయాలండి. మాక్సిమం 99% ఆపాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండింటిని విడిచిపెట్టడం వల్ల మనకి వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ద లాస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్, ఈ రోజు అందరం దీనికోసం ఉన్నాము, సమర్థవంతమైన పోషకాలు తీసుకోవటం. సమర్థవంతమైన పోషకాలు అంటే మంచి పోషకాలు, ఆరోగ్యకరంగా ఉండే పోషకాలు, మంచి శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచే పోషకాలను తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వెస్టీజ్ ఇస్తుంది స్పైరులినా. స్పైరులిన్ అనేది బలమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. సో స్పిరులినా అనేది మంచి బలవర్ధమైంది. ఫ్రెండ్స్, మనకున్న ప్రొడక్ట్స్ లో స్పిరులినా అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత బలమైనది, అత్యంత రోగ నిరోధక శక్తిని పెంచే ఒక మంచి ఫుడ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఫుడ్ మెటీరియల్ నేను చెప్పటం కాదండి, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 1970లో చెప్పింది అనమాట.
ఓకే, 1970లో ప్రపంచంలో మాల్ న్యూట్రిషన్ ని తగ్గించే ఏదైనా పదార్థం ఉందా అంటే అది స్పిరులినా అని చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంతేకాదు స్పిరులినాని ఏమంటామంటే ద పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్స్ అంటారు. మీకు అందరికీ తెలుసు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేనిని అంటారు అంటే తడుముకోకుండా మీరందరూ చెప్తారు మైటోకాండ్రియా అని అంటారు అని చెప్తారు. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఇట్ మీరు గుర్తొచ్చింది అనుకుంటాను. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. యాజ్ ద సేమ్ వే స్పిరులినా అని ఏమంటారంటే పవర్ హౌస్ ఆఫ్ ద న్యూట్రిషన్స్, అంటే న్యూట్రియంట్స్ పోషకాలు ఉండే ఒక పవర్ హౌస్ అని అంటారు. అంటే ఒక గని అన్నమాట. ఓకే, అంతటి పోషకాలు నిల్వ ఉన్నటువంటి మంచి పదార్థము. ఎందుకంటే ఇది ఒక మొక్క కూడా అందించలేని ఒక నాచు అండి. ఇది బ్లూ గ్రీన్ ఆల్గే. ఈ స్పిరులినాని చూసుకున్నట్లయితే ఒక పాల కంటే 20% ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. అంతేకాదు నార్మల్ ఈ స్పిరులినా చూసుకుంటే దేంతో తీసుకున్నా సరే, ఏ భూప్రపంచంలో ఏ పదార్థం మీరు తీసుకోండి, అన్నిటికంటే ఇంతకంటే ప్రోటీన్ ఉండే పదార్థం ఇంకొకటి లేదు అని దృఢంగా చెప్పొచ్చు అనమాట. అంతేకాదు అధిక అమినో యాసిడ్స్ ఉండే పదార్థం ఏదైనా ఉంది అంటే అది స్పిరులినా మాత్రమే. అందుకే ఇది అధిక అమినో యాసిడ్స్ ఉంటది, అధిక ప్రోటీన్స్ ఉంటది. అంతేకాదు బీటా కెరోటిన్, అంటే నార్మల్ క్యారెట్ లో కంటే ఇందులో బీటా కెరోటిన్ చాలా ఎక్కువ ఉంటది. విటమిన్ ఇ, విటమిన్ డి, అంతేకాదు ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటది. దీని అన్నిటితోడు విటమిన్ బి కాంప్లెక్స్, అంటే బి విటమిన్స్ ఉన్నటువంటి అన్ని రకాల బి విటమిన్స్ ఇందులో ఉంటది. ఎవరికైనా నోటి పూత వస్తుందండి, B12 అంటారు. నోటి పూత రిబోఫ్లావిన్ లోపం వల్ల నోటి పూత వచ్చిందంటారు. అధిక శాతంలో రిబోఫ్లావిన్ ఇందులో ఉంటుంది. B12 అధికంగా ఉంటుంది. ఎక్కడైనా రాసుకుంటే రాసుకోండి. అధిక సూక్ష్మ పోషకాలతో పాటు ఇందులో న్యూక్లిక్ ఆమ్లాలు కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇందులో పొటాషియం, సోడియం, జింకు అధిక ప్రొఫైల్లో ఉంటుంది. అంతేకాదు ఓకే, దీన్ని మొదటే చెప్పాను ద పవర్ హౌస్ ఆఫ్ ద న్యూట్రియంట్ అని చెప్పాను. దీన్ని ఫుడ్ ని గొప్ప మంచి ఆరోగ్యకరమైన సామర్థ్యంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఓకే, అంతేకాకుండా ఇది ఏంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండేది అనమాట. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏంటి? బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉన్నటువంటి అంటే ఆక్సీకరణం అనమాట. ఎప్పుడైనా సరే బాడీలో టు అండ్ ఫ్లో జరుగుతుంది. ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడిచిపెడతాం. అంటే దీన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అనేది బ్లడ్ తో కలుస్తుంది. ఈ ఆక్సీకరణ స్థితి జరగాలి అంటే స్పిరులినా తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఆ యొక్క ఆక్సీకరణ స్థితి బాగా జరిగి అన్ని రకాల పోషకాలు శరీరానికి పూర్తిగా సమపాలులో అందినట్లు చేస్తుంది. అంతేకా మీకు చెప్పాను ఆల్రెడీ, క్యారెట్ల కంటే 10 రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే కంటి చూపు మెరుగుపడటానికి, మంచి చర్మ ఆరోగ్యంగా ఉండటానికి, అంతేకాకుండా చాలా అధ్యయనాల ప్రకారం ఎలర్జీ, రెనటిన్ లక్షణాలకు స్పిరులిన్ అనేది ఒక మంచి చికిత్సగా ఉపయోగిస్తారండి. తర్వాత హీమోగ్లోబిన్ లో ఆర్బిసి యొక్క శాతం, ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ కంటెంట్ ని ఎక్కువగా పెంచడానికి కూడా స్పిరులినా ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్పిరులినాలో సైకోసైనిన్ అనేది ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడగల మరియు అంతే తర్వాత తాపజనిక సిగ్నలింగ్ అణువుత్పత్తి నిరోధిస్తుంది అనమాట. అంటే మీ బాడీలోకి వచ్చినటువంటి ఎటువైన మలినాలను కానీ, అంటే ఫ్రీ రాడికల్స్ దీనికి. సో ఈ తాపజన సిగ్నల్స్ అంటే ఇన్ఫ్లమేటరీ అండి. సో అంటే మీ బాడీకి వచ్చినటువంటి ఎటువంటి క్రిములు, అంటే హానికరమైన క్రిములు మీ బాడీలోకి ఎంటర్ అయితే ఇమ్మీడియట్ గా దాన్ని నిరోధించడానికి బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ ఈ స్పిరులినాని అన్ని వయసుల వారు కూడా ఆహార పదార్థంగా ఉపయోగించుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు. కాకపోతే మన యొక్క వెస్టీ స్పిరులినా మాత్రము 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఎందుకంటే ఇందులో హై కాన్సన్ట్రేషన్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటుంది. ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే అధిక ప్రోటీన్స్ ఉంటాయి, అధిక ఎమినో యాసిడ్స్ ఉంటాయి, బీటా కెరోటిన్ ఉంటుంది, బి కాంప్లెక్స్, అన్ని రకాల విటమిన్స్ ఉన్నటువంటి ఏకైక పదార్థము ఈ స్పిరులినా అని చెప్పొచ్చు. భూ ప్రపంచం మీద మాల్ న్యూట్రిషన్ ని హతమార్చేది ఏదైనా పదార్థం ఉంది అంటే అది నన్ అదర్ దాన్ స్పిరులినా అని గట్టిగా మనం ఒక్క నుంచి మరీ చెప్పొచ్చు. ఓకే, సో ఈ స్పిరులినాని ఎలా వాడాలండి? వెస్టీ స్పిరులినా మనం ఎట్లా వాడొచ్చండి? రోజుకి 1 లేదా 2 మాత్రమే తీసుకోవాలి. ఎవరైతే ఎక్సర్సైజెస్ చేస్తారో, ఎవరైతే స్ట్రాంగ్ ఎవ్రీడే జిమ్కి వెళ్ళి చాలా హార్డ్ గా చేస్తారో వాళ్ళు 3 తీసుకోవచ్చు. 3 కంటే ఎక్కువ అనేది ఏ ఒక్కరు తీసుకోకూడదు. తీసుకోవటం వల్ల
అగైన్ బాడీలోనే ఏమవుతాయంటే కొన్ని ప్రోటీన్స్ అనేవి ఎక్యుములేషన్ జరిగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో 3 కంటే ఎక్కువ తీసుకోకూడదు. 2 అనేది చాలా కరెక్ట్ అయిన మోతాదు. రోజుకు 2 సార్లు తీసుకోవాలి. అయితే ఇది భోజనం ముందా భోజనం తర్వాత? సార్, భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి. భోజనం ముందు తీసుకున్న ప్రాబ్లం లేదు, భోజనం తీసుకోకూడదు. భోజనంతో పాటుగా కానీ భోజనం అయిపోయిన వెంటనే కానీ తీసుకోవచ్చు. రైట్. అయితే ఈ యొక్క స్పిరులినాని ఎప్పుడు వాడకూడదు? మీ కింద స్లైడ్ లో చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ముందు జాగ్రత్తలు కింద రాసిన మీరు హైపర్ పారాథైరాయిడిజం తో బాధపడితే స్పిరులినా ఇవ్వకూడదు. కైండ్లీ అండర్స్టాండ్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వాడాలో తెలియకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు వాడకూడదో మాత్రం మనకు తెలియాలి ఫ్రెండ్స్. హైపర్ థైరాయిడిజం తెలుసు, థైరాయిడిజం మాక్సిమం ఎక్కువగా లేడీస్ లో ఉంటుంటది, కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు స్పిరులినాని వాడకూడదు. తర్వాత సీవీడ్ ఎలర్జీస్ ఉన్న స్పిరులినా వాడకూడదు. అంటే సముద్రపు చేపలు కానీ సముద్రం సంబంధించిన ఏవైనా కొంతమంది తింటే వాళ్ళకి ఎలర్జీ, వాళ్ళు తినరు. అలాంటి ఉన్న వాళ్ళు ఈ యొక్క స్పిరులినా వాడకూడదు. తర్వాత హై ఫీవర్ లో స్పిరులినా ఇవ్వకూడదు. ఎందుకంటే హై ఫీవర్ లో ఆ యొక్క శరీరానికి బేసిక్ మెటబాలిక్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి టైంలో స్పిరులినా ఇస్తే ఈ ఇంగ్రీడియంట్స్ ని ఆ యొక్క సెల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేవు. కాబట్టి హై ఫీవర్ తో ఉన్నప్పుడు ఈ స్పిరులినా ఇవ్వకూడదు. ఎనదర్ వన్, ఎవరికైనా యూరిక్ యాసిడ్ మరియు కిడ్నీ సంబంధ సమస్యలు కానీ అసాధారణ స్థాయిలో ఉంటే ఈ స్పిరులినాను వాడకూడదు. ఎందుకంటే కిడ్నీ సంబంధ సమస్యలతో కానీ యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువగా అసాధారణంగా ఉన్న వారికి కానీ ఈ స్పిరులినా ఇస్తే వాళ్ళు ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ ని డైజెస్ట్ చేసుకోలేరు. బయట ఏదైనా స్పిరులినా ఇవ్వచ్చు, కానీ వెస్టీ స్పిరులినా ఇవ్వకూడదు. ఎందుకంటే వెస్టీ స్పిరులినా అనేది ఇంగ్రీడియంట్స్ ని ఎలాగో తీసారో అలాగే పెట్టి ఇవ్వటం జరిగింది అనమాట. ఎక్కడ ఇంగ్రీడియంట్స్ తగ్గించుకుంటా చాలా కరెక్ట్ గా ఇచ్చారు. అందుకే 12 years లోపల కూడా వాడొద్దని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరందరూ అన్మ్యూట్ లోనే ఉన్నారు అనుకుంటా, నేను చేశాను. సో ఈ యొక్క దీని మీద ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడవచ్చు. ఇంకా మీకు చెప్పాలంటే చూడండి, ఎప్పటికప్పుడు పేపర్లో యాడ్ వస్తూనే ఉంది. ఈ స్పిరులినా ఎంత బాగా ఉపయోగపడుతుంది. ఈస్ట్రోజన్ నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ హెచ్చుతగ్గులు, పొట్ట పెరగడం, తేన్పులు రావడం, అరిచేతులు పాదాలు చల్లగా అవ్వటం, జుట్టు ఓడడం, చిరాగ్గా ఉండడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. అలాంటి వాళ్ళకి స్పిరులినా బాగా ఉపయోగపడుతుంది. కాంతాస్త స్పిరులినాని సో తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని మనం తీసుకోవచ్చు. 1 గ్రాము స్పైరులినా తింటే కిలో ఫ్రూట్స్ తింటే ఎన్ని పోషకాలు మన శరీరానికి అవుతాయో అంతటి బలవర్ధకం ఈ స్పైరులినా అని పేపర్ యాడ్ లో వచ్చింది, మీకు చూపిస్తున్నాను. ఇది నేను చెప్పింది కాదు, ఇది పేపర్ లో వచ్చింది. అంటే పేపర్ వాడు ఏం చేస్తాడంటే ఒక కంపెనీ కోసం ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వటానికి ఉన్నాడు వాడు. అలాంటి పేపర్ యాడ్ లో తెచ్చింది మీకు చూపించాను. చూడండి, ఆ పట్టిక అయితే మీకు అర్థమవుతుంది. 30 గ్రాముల చేపలు, 300 గ్రాముల కోడి మాంసం, 1 గుడ్డు, 150 గ్రాముల అన్నం, 20 గ్రాముల క్యారెట్, 150 గ్రాముల టమాటో, 200 గ్రాముల బఠానీ, 2 కిలోల క్యాబేజీ, 20 గ్రాముల ఆలు, 1 చిన్న క్యాప్సికమ్, 3 గ్రాముల గుమ్మడి, 1 స్ట్రాబెర్రీ, 1 బ్రెడ్, 300 ml పాలు, 27.5 గ్రాముల యాపిల్, 1 చిన్న అరటిపండు, 10 గ్రాముల ద్రాక్ష, 1 నిమ్మకాయ. వీటన్నిటిలో ఎన్ని పోషకాలు అంటే ఒక్క స్పైరులినాలో అన్ని పోషకాలు ఉంటాయి. 1 గ్రాము స్పైరులినాలో. అంటే ఆలోచించండి, స్పైరులినా అనేది ఎంతటి బలవర్ధకము. సో దిస్ ఈజ్ అబౌట్ స్పైరులినా. రైట్, థ్యాంక్ యూ. కమింగ్ టు నోని అండి. నోని అనేది పూర్వకాలంలో దీని 2000 సంవత్సరాల క్రితం నుంచి నూని ఫలం అనేది అందరికీ తెలిసిందండి. 1 సంవత్సరం 2 కాదు, 2000 సంవత్సరాలు పురాతన కాలం నుంచి నూని అనే ఫలాన్ని యూజ్ చేస్తున్నారు. అయితే పురాతన కాలంలో ఏమని పిలిచేవారంటే దీన్ని అమృత ఫలము అనేవారు. అమృత ఫలము అంటే ఎక్కడో మహారాణులు, రాజులు వాడేవారు, రాళ్ళు మాత్రమే తీసుకునేవారు. దీన్ని అమృత ఫలము అనేవారు. శాస్త్రీయ పరంగా దీన్ని మొరిండా సిట్రిఫోలియా అనే మొక్క నుంచి తీస్తారనే మొక్క నుంచి ఈ పండును వస్తుంది. ఇది నూనె అనే ఫలము మన ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు. మొరిండా సిట్రిఫోబియా అనేది దీని యొక్క శాస్త్రీయ నామము. ఇది అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నందున దీని వ్యాధి నిరోధకతని అత్యధికంగా బలోపేతం చేస్తుంది అని చెప్తారు. మీరు ఇక్కడ అనొచ్చు, సార్ నూనెని బలోపేతం చేస్తుంది అన్నారు, స్పిరులినాని బలోపేతం చేస్తుంది అన్నారు, ఏది మంచిదండి? సార్, అన్ని రకాల పోషకాలు కలిగిన పదార్థము స్పైరులినా రోగ నిరోధకత శక్తిని బలోపేతం చేస్తుంది. ఎప్పుడైతే అన్ని రకాల పదార్థాలు వచ్చే రోగ నిరోధకత పెరుగుద్ది.
అందుకే నేను మొదటే చెప్పాను, మన యొక్క సప్లిమెంట్స్ సైడ్ బెనిఫిట్స్ చాలా ఇస్తాయి అని, ఒక్కటే కాదు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే చెప్తున్నాను, ఇది రోగ నిరోధకతను బలోపేతం చేయడానికి, రోగ నిరోధక ఇమ్యూనిటీ పవర్ మరికొంచెం స్ట్రెంగ్థెన్ చేయడానికి ఈ యొక్క నూనె అనేది చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ నూనెలో ఏంటంటే జీరోనిన్ అనే మానవ కణాలు, అంటే ఇక్కడ ఆలోచించిన మానవ కణాల గోడల్లో జీరోనిన్ అనే కణాలు ఉంటాయి. ఇవి ఏంటంటే పోషకాలు అనేవి కణాలలోనికి, మనం తీసుకునే పదార్థం ఉండే పోషకాలు కణాలలోనికి, మన బాడీలో 60 మిలియన్ ట్రిలియన్ సెల్స్ కణాలు ఉంటాయి. ఈ కణాలన్నిటికీ పోషకాలు సమపాలులో అందాలి, అన్ని వైపులా అందాలి అంటే బాడీ సక్రమైన పద్ధతిలో పనిచేస్తూ అందుతాయి. అంటే అటువంటి ఈ మానవ కణాల గోడలలో ఉన్నటువంటి రంధ్రాల్ని కొంచెం వ్యాకోచింపచేసి, పోషకాలు ఈజీగా రంధ్రాల్లోకి విస్తరింపచేసి శోషణ శక్తిని బాగా పెంచుతుంది. ఇది మెయిన్ అండి. అంటే మీకు ఎందుకు ఎంత విపులంగా చెప్పానంటే, కణం యొక్క శక్తిని బాగా పెంచుతుంది, కణముకి బలాన్ని ఇస్తుంది. అంటే మానవులో ఉన్నటువంటి కణాలలో ఉన్నటువంటి అన్ని కణాలకు మంచి బలాన్ని, శోషణ గుణాన్ని ఇచ్చే శక్తి ఒక్క నూనెకి మాత్రమే ఉంది. ఇంకా ఏ సప్లిమెంట్ కూడా లేదండి. ఈ సప్లిమెంట్కి అత్యధికంగా అట్లాంటి బలం ఉంది. తర్వాత ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో బాధపడతారో, ఇస్నోఫిలియా, సైనోసిస్, ఉబ్బసం, వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ నూనె అనేది. ఇది అధిక రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, కీళ్ళ వాతం ఉన్నవాళ్ళు, ఉబ్బసం ఉన్నవాళ్ళు, శ్వాస సంబంధము, చర్మ సంబంధ వ్యాధులు మరియు జీర్ణ వ్యాధులకి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, అంటే కాలియం అనేది ఎప్పుడైతే స్ట్రెస్ పడతారో, స్ట్రెస్ పడే వ్యక్తికి కాలియం మీద కొంచెం స్ట్రెస్ పడుతుందండి. సో ఈ క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి ఇన్సులిన్ అనేది తక్కువ. ఎప్పుడైతే స్ట్రెస్ పడిందో క్లోమ గ్రంథి, మనిషి ఎప్పుడైతే స్ట్రెస్ పట్టాడో గ్లాండ్స్ మీద పడుతుంది, అంటే గ్రంథుల మీద పడుతుంది. గ్రంథుల్లో ఉన్నటువంటి క్లోమ గ్రంథి ఎప్పుడైతే దాని పవర్ తగ్గిందో ఇన్సులిన్ సెక్రీషన్ అనేది స్లో అయిపోవడం కానీ బాగా తగ్గిపోవడం కానీ జరుగుతుంది. సో ఈ నూనె ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తిని, క్లోమ గ్రంథి యొక్క శక్తిని పెంచడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంతేకాకుండా మీకు ముందే చెప్పాను, ఇది 2000 సంవత్సరాల నాటిది క్లోమ గ్రంథాన్ని. తర్వాత ఆయుర్వేదంలో చాలా ప్రయోజనాలకి ఈ యొక్క నూనెని ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ సి అండ్ విటమిన్ ఈ, పొటాషియం అనేది అత్యధికంగా ఉంటది. అత్యధికంగా విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటది. అందుకే ఎక్కడ కూడా చూడండి నూనె, ఆమ్లా, ఆలోవేరా అని చెప్తాము, ఈ 3 కాంబినేషన్స్ చెప్తాము. ఓకే, ఎందుకంటే విటమిన్ సి ఇప్పుడు కరోనా టైంలో చాలా అవసరం కాబట్టి ఆమ్లా అండ్ నూనె తీసుకుంటే విటమిన్ సి హైగా ఉంటుంది. అంతేకాదు తర్వాత ఎవరికైతే మోకాల నొప్పులతో ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది నూనె అనేది. తర్వాత ఏంటంటే రక్త కణాల్లో మీకు తెలుసు లింఫోసైట్స్ అనేవి ఉంటాయి. లింఫోసైట్స్ అనేవి WBC సెల్స్ అండ్ RBC సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, 2 రకాల కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి లింఫోసైట్స్ అంటే వ్యాధి నిరోధకతను పెంచే కణాలు. అటువంటి కణాల ఉత్పత్తికి ఈ నూనె అనేది సహాయపడుతుంది. అంటే ఆలోచించండి, వ్యాధి నిరోధకతను ఎంత స్థాయిలో పెంచుద్ది నూనె. అనేక అధ్యయనాల ప్రకారం తెలిసింది ఏంటంటే, గాయం తగ్గడానికి, ఏదైనా వూండ్ జరిగింది అనుకోండి, ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ గాయం తగ్గడానికి, తర్వాత రిపిటలైజేషన్ అంటే కామన్ గా కూడా గాయం తగ్గుద్ది, కానీ నూనె వాడే వాళ్ళకి ఇంకా తొందరగా వూండ్ హీలింగ్ అనేది జరుగుతుంది. వూండ్ హీలింగ్ జరగటంలో ఈ నూనె అనేది చాలా సహాయపడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ నూనె అండి. నూనె ఎక్కువగా మరొకసారి రిపీట్ చేస్తున్నాను, శ్వాసకోశ సంబంధ వ్యాధులకు బాగా ఉపయోగపడుతుంది, మోకాల నొప్పులకు బాగా ఉపయోగపడుతుంది, చర్మ రోగాలు అంటే ఎలర్జీ ఇలాంటి వీటికి బాగా ఉపయోగపడుతుంది, తర్వాత బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది, తర్వాత డయాబెటిక్ కి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని నూనెని ఇంకొక విషయం ఏంటంటే చర్మరోగి నివారణి అంటారు. అందుకే అబ్దుల్ కలాం గారు నూనె కోసం ఎన్నో రకాల, ఈ రోజు నేను చెప్తున్నా ఏంటంటే ఎప్పుడో నుంచో అబ్దుల్ కలాం గారు ఎంతో దీనిగా చెప్పడం జరిగింది. ఈ నూనెకి నో ఆపరేషన్ అండ్ నో ఇంజెక్షన్ అని ఇచ్చింది ఎబ్రివేషన్ మన అబ్దుల్ కలాం గారు అండి. NONI అంటే నీకు ఆపరేషన్ కానీ ఇంజెక్షన్ కానీ ఏమీ అక్కర్లేదు, N అంటే నో,
ఓ అంటే ఆపరేషన్, ఎన్ అంటే మళ్ళీ నో, ఐ అంటే ఇంజెక్షన్. నీ లైఫ్ లో ఆపరేషన్ ఇంజెక్షన్ ఏమీ తీసుకోకుండా ఉండాలంటే ఒక్క నోని వాడుకో, నీ లైఫ్ లాంగ్ మంచి ఆరోగ్యవంతమైన జీవితం గడపొచ్చు అని అబ్దుల్ కలాం గారు తన 1 Hour డిస్కవరీ ఛానల్లో నోని కోసం చెప్పడం జరిగింది. అయితే ఈ నోని ఎలాంటి వ్యాధులు అంటే, అందుకే దీన్ని ముందే చెప్పాను, సర్వరోగి నివారణి, ఒక డయాబెటిక్, ఆస్తమా, జీర్ణకోశం, గుండె సంబంధించి అధిక కొలెస్ట్రాల్, ఫైల్స్, థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు, క్యాన్సర్, హెచ్ఐవి అందరూ కూడా ఈ నూనెని వాడవచ్చు. రైట్ సార్, క్లియర్? థ్యాంక్ యూ. సో ఈ నూనెని ఎలా వాడాలండి? ఒకటి సేమ్ అండి, అక్కడలాగే రోజుకి 1 లేదా 2 వాడాలి. రోజుకి 1 లేదా 2 వాడాలి. స్పిరులిన్ అనేది భోజనం తర్వాత వాడతాము, నూనె అనేది భోజనం మునుపు వాడుతాము. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఒక చిన్న కాంట్రా ఇండికేషన్ ఏంటంటే, చిన్నది సరళింపు ఏంటంటే, 5 రోజులు తీసుకున్న తర్వాత నూనె 5 రోజులు కంటిన్యూగా రోజుకు 2 వాడిన వారు 2 రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చి వాడాలి. ఓకే, 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 రోజులు వాడతారు, మళ్ళీ 2 రోజులు విశ్రాంతి తీసుకుంటారు, మళ్ళీ 5 రోజులు వాడతారు. ఈ 2 రోజుల విశ్రాంతికి కారణం ఏంటంటే, ఓకే, మీ యొక్క నూనె బాడీలోన ఈజీగా గ్రహిస్తుంది అనమాట. ఎక్కడెక్కడ ఉన్నదో మొత్తం ఈజీగా లోపలికి అబ్జార్బ్ చేసుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట ఈ 2 రోజుల వ్యవధిలోన. ఈ విధంగా మీరు 2 వారాల వ్యవధి ముగింపులో మీరు ఆల్రెడీ 2 times మీరు ఆ విధంగా చేశారంటే చాలు, ఎంతో కొంత దాని రిజల్ట్ ని మీరు ఈజీగా చూడొచ్చు. ఓకే, అయితే ముందు జాగ్రత్తలు. దీనికి కాంట్రా ఇండికేషన్ ఏంటంటే, నూనెలో అధికంగా పొటాషియం ఉంటుంది కాబట్టి, బాగా అర్థం చేసుకోండి, అధికంగా పొటాషియం ఉంటుంది కాబట్టి మూత్రపిండాల సమస్యల కారణంగా పొటాషియం ఉంటది కాబట్టి వీళ్ళు ఎక్కువగా వాడకూడదు. అంటే కిడ్నీ సంబంధ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు నూనెని అస్సలు వాడకూడదు. మన నూనె కాదు, బయట నూనె కూడా వాడకూడదు. ఏ నూనెలైనా సరే అది ఆల్రెడీ హై పొటాషియం అనేది అందులో ఉంటది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాడకూడదు. గ్లూకో హెల్త్ తో పాటు దీన్ని అడ్వైజ్ చేస్తే వాళ్ళకి గాయము వూండ్ హీలింగ్ కి ఉపయోగపడుతుంది. ఎనదర్ వన్, వాళ్ళకి డయాబెటిక్ సంబంధించిన లెవెల్స్ కూడా క్రమబద్ధీకరణ జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ సోమేశ్వరం సార్. సోమేష్ గారు నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఇది కంటిన్యూగా వాడచ్చు సార్, లేకపోతే కొంతకాలం వాడిన తర్వాత గ్యాప్ ఇచ్చేయాలా? అదే సార్, 4 days వాడిన తర్వాత చెప్పాను కదా, 5 days వాడిన తర్వాత ఓకే, ఆ తర్వాత కూడా సరిపోదా? అదే 2 months వాడిన తర్వాత 1 month పూర్తిగా ఆపేయాలి. ఓకే సార్. ఓకే, 1 month పూర్తిగా ఆపేయాలి. 1 month ఆపడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క లివర్ అయితే అవని, డైజెస్ట్ సిస్టమ్ అవని, దాని యొక్క పనితనం అనేది మెరుగుపడుతుంది. మనం ఈ రోజు డిస్కస్ చేయబోతుంది ఏంటంటే కొలెస్ట్రామ్, అలోవెరా, ఆమ్లా అండ్ సి బక్త్రాన్. సో ఇమ్యూనిటీ పవర్ అనేది మీకు తెలుసు. ఇమ్యూనిటీ పవర్ దేనికోసం? ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి యొక్క ఆవశ్యకత ఏంటి? నిన్న చెప్పాను, స్పిరులినా అండ్ నూనె కోసం చెప్పాను. ఈ యొక్క రోగ నిరోధక శక్తి కీలకం ఏంటి? దానికి మెయిన్ ఇదేంటంటే, మీకు తెలుసు, శరీరంలో ప్రవేశించేటటువంటి బ్యాక్టీరియా అవనివ్వండి, వైరస్లు అవనివ్వండి, లేదా ఏవైనా విష పదార్థములు శరీరంలోకి కానీ వచ్చినట్లయితే దాని నుంచి రక్షించడానికి ప్రతి మనిషికి వ్యాధి నిరోధకత అనేది చాలా అవసరము. అంతేకాకుండా కొన్ని ఫారెన్ బాడీస్, అంటే ఈ వైరస్, బ్యాక్టీరియా, జామ్స్ ఇట్లాంటివి ఏవైనా కొన్ని ఫారెన్ బాడీస్ కానీ శరీరంలోకి ఎంటర్ అయితే దాన్ని గుర్తించడమే కాకుండా దాని నుంచి శరీరానికి రక్షణ ఇచ్చే సామర్థ్యాన్నే ఈ యొక్క వ్యాధి నిరోధకత అంటాము. కాబట్టి ఈ వ్యాధి నిరోధకత ప్రతి మనిషికి చాలా కీలకమని చెప్పొచ్చు. ఓకే, దీని యొక్క మెయిన్ పని ఏంటంటే సూక్ష్మ జీవులను గుర్తించడమే కాకుండా వ్యాధిని, నష్టాన్ని కలిగించే క్రిములను కూడా గుర్తించి వాటిని తొలగించటం కూడా. బాడీలో ఉండడం కాదంటే దాన్ని తొలగించాలి లేదా చంపగలగాలి. అప్పుడే ఇమ్యూనిటీ పవర్ యొక్క కీలకమైన పని శక్తి మన శరీరానికి అవసరమని తెలుస్తుంది. అయితే ఈ కొలెస్ట్రామ్ అనేది, దీన్ని బోవిస్ కొలెస్ట్రామ్ అనే చెప్తారు. అంటే ఏం లేదండి, ఆవు యొక్క ప్రారంభ పాలు అంటారు. అంటే చూడండి, ఆవుకు వెళ్లే ముందుగా ఒక తల్లి కోసం మాట్లాడుకుందాం. పిల్లడికి పాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దానికి ముందు
అంటే ఆలోచించండి, అంటే ఎక్కడైతే ఆవు కాన్పు కాస్తుందో ఆ దీనికి 6 గంటల లోపు ఇమ్మీడియట్ గా కాన్పు కాంచిన వెంటనే 6 గంటల లోపు, ఇంకా మంచిది అంటే 3 hours లోపు దాన్ని ప్రారంభ పాలు అంటారు. అంటే కాన్పు కన్ను వెంటనే వచ్చిన పాలనే ఓవిస్ కొలెస్ట్రామ్ అంటారు. అంటే ఈ ప్రారంభ పాలలో ఏంటంటే పోషక విలువలు చాలా హైలీగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి చాలా ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పరిణితి చెందిన పాలు కంటే ఈ పాలు అనేవి చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో అధికంగా ఉండే కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగించే, రోగ నిరోధక శక్తిని పెంచే స్థూల మరియు సూక్ష్మ పోషకాలతోని ఈ పాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఇది సహజ ఆహార పదార్థం అండి. ఎందుకంటే పాలు ఆలోచించండి ఎంత సహజ ఆహార పదార్థం. ఇందులో యాక్చువల్ గా చెప్పాలంటే ఈ పాలుని పూర్వం అంటే 20వ శతాబ్దంలో కూడా ఈ పాలను యూజ్ చేసేవారు. ఎందులో యూజ్ చేసేవారు అంటే 20వ శతాబ్దం మునుపు తీసుకున్నట్లయితే పెన్సిలిన్ ఉండేది కాదు. అప్పుడు వ్యాధి నిరోధకత కోసం దాన్ని వాడేవారు. తర్వాత ఎప్పుడైతే పెన్సిలిన్ కనుక్కున్నారో, పెన్సిలిన్ కనుక్కున్న తర్వాత ఆ పెన్సిలిన్ తయారు చేయడానికి మీకు బాగా గుర్తుంటే మీ ఫాదర్స్ ఆర్ సంథింగ్ అడగండి, చిన్నప్పుడు ఎప్పుడైనా కురుకులు వస్తే పెన్సిలిన్ వాడేవారు చాలా మట్టుగా. ఆ పెన్సిలిన్ తయారీ కూడా అంటే యాంటీబయాటిక్స్ ని అభివృద్ధి చేయడానికి కూడా ఈ కొలెస్ట్రామ్ ని వాడేవారు. అంటే అంతటి ఇంపార్టెన్స్ ఈ కొలెస్ట్రామ్ ఉందండి. అంటే ఈ కొలెస్ట్రామ్ కి బ్యాక్టీరియా వైరస్లతో పోరాడే అధిక శక్తిని కలిగి ఉంటుందండి. అంతేకాకుండా ఈ యొక్క కొలెస్ట్రామ్ అనేది ఓకే శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని కరిగిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. బాడీలో అంటే బాడీలో ఉన్నటువంటి అనవసరమైన కొవ్వుని, అవసరమైన కొవ్వు ఉంటుంది, అనవసరమైన కొవ్వు ఉంటుంది, అనవసరమైన కొవ్వుని కరిగిస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తికి ఏదైనా గాయం జరిగిందంటే గాయాన్ని ఇమ్మీడియట్ గా మాన్పే శక్తి కలిగి ఉంటారు. ఎందుకంటే వ్యాధి నిరోధకత ఎప్పుడైతే ఎక్కువ ఉందో ఆటోమేటిక్ గా ఈ యొక్క గాయం వేగంగా మాన్పేది ఉంటుంది. అంతేకాకుండా విరోచనాలకి చూడండి, నీళ్ళ విరోచనాలు ఇట్లాంటివి ఏమైనా అయ్యేటప్పుడు అవ్వకుండా ఇది కాపాడుతుంది. ఓకే, తర్వాత ఈ యొక్క కొలెస్ట్రామ్ లో తీసుకుంటే అన్ని రకాల విటమిన్లు ఖనిజాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కొలెస్ట్రామ్ లో లాక్టోఫెర్రిస్ అనేది ఉంటుంది. అది లాక్టోఫెర్రిస్ అంటే ఏంటండి? ఈ లాక్టోఫెర్రిస్ అనేది ఏం చేస్తుందంటే ఇది బ్యాక్టీరియా లేదా వైరస్లు వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి బాగా ప్రతిస్పందన జరిగి ఇమ్మీడియట్ గా అది కిల్ చేయడానికి, ఆ బ్యాక్టీరియా వైరస్ కిల్ చేయడానికి కలిగే లాక్టోఫెర్రిస్ అనేది ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వృద్ధి కారకాలు అంటే దీని డెవలప్మెంట్ ఇందులో కారకాలు ఏంటంటే మంచి హార్మోన్స్ అనేవి. ఓకే, తర్వాత ఇందులో ఈ మంచిగా 2 ప్రోటీన్ రకాలు ఉంటాయండి. IGF-1 IGF-2 అని 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. తర్వాత యాంటీబాడీస్ ప్రోటీన్ తో పాటు హీమోగ్లోబిన్ కూడా చాలా హైలీగా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నదండి. తర్వాత ఏంటంటే ఈ కొలెస్ట్రామ్ యొక్క ప్రయోజనాలు ఏంటి, ఈ కొలెస్ట్రామ్ యొక్క ఉపయోగాలు మనకి ఏ విధంగా ఉన్నట్టంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగ నిరోధక శక్తి అనేది బాగా ఎక్కువ వస్తుంది. వైరస్ బ్యాక్టీరియాలు చంపడం అని మీకు చెప్పాను. అంతేకాకుండా ఈ యొక్క కొలెస్ట్రామ్ యొక్క మీరు తీసుకున్నట్లయితే ఆ యొక్క కొలెస్ట్రామ్ లో యాంటీబాడీస్ అనేవి 79% యాంటీబాడీస్ ని పెంచే అవకాశం ఎక్కువ ఉంది. అంటే లాలాజలంలో ఎవరైతే కొలెస్ట్రామ్ టాబ్లెట్స్ వేస్తారో, ఎవరైతే కొలెస్ట్రామ్ ని ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళ లాలాజలంలోన 79% ప్రోటీన్ ఉంటుంది. అందుకే ఎవరికైతే కంటి సమస్య ఉంటుందో మీరు ఒక్కసారి యూట్యూబ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి చూడండి. కంటి సమస్య ఉన్న వాళ్ళు అంటే అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే లాలాజలం తీసి కంటికి రాసుకోండి అంటారు. కారణం ఏంటంటే ఆ కంటి లాలాజలంలో అంత లెవెల్లో యాంటీ అంటే వ్యాధి నిరోధకత ఎక్కువ ఉంటుంది. అందుకే కంటి చూపు కూడా మెరుగుపడుతుందని దీని గురించి చెప్పొచ్చు అనమాట. అంతేకాదు శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే ఉబ్బసం కానీ పిల్లలలో కానీ పెద్దల్లో కానీ ఎవరైనా ఈ యొక్క కొలెస్ట్రామ్ ని వాడుకున్నట్లయితే సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థకు బలపడుతుంది. ఓకే, అంతేకాకుండా ద మెయిన్ ఏంటంటే మీకు తెలుసు పెద్ద ప్రేగు చిన్న ప్రేగు అనేది ఉంటుంది. ఈ పెద్ద ప్రేగులో శోషకాలనే ఉంటాయి. అంటే మనం జీర్ణమైన ఆహారాన్ని శోషణం చేసుకుంటది. ఆ శోషణం యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆ శోషకాలకి
ఓకే, మంచి బలాన్ని ఇస్తూ ఆ పోషకాలని తీసుకునే సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. అంతేకాకుండా ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే ఇది మటుమాయం చేస్తుందండి. ఏదైనా కడుపులు మంట ఎట్లాంటివి ఏమైనా ఉంటే ఇది చాలా ఇదిగా చేస్తుంది. తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఎవరైతే వాడతారో దానికి మలబద్ధకం అనేది జరగదండి. తర్వాత శరీరాన్ని మంచి దృఢంగా చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కొలెస్ట్రాల్ అండి. మెయిన్ ఏంటంటే వ్యాధి నిరోధకతను పెంచుతుంది. రెండోది ఏంటంటే జీర్ణశక్తిని పెంచుతుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. తర్వాత డెంగ్యూ లాంటి ఫీవర్స్ రానివ్వదు. తర్వాత విరోచనాలను రానివ్వకుండా కాపాడుతుంది. కాబట్టి ఇది కంటిన్యూగా కానీ లేదా 1 మంత్ గ్యాప్ లో కానీ పిల్లలకి యూజ్ చేసుకున్నట్లయితే, పిల్లలంటే 5 సంవత్సరాలు దాటిన నుంచి ఓకే ఏ ఏజ్ వల్లనే యూజ్ చేసుకోవచ్చు. కానీ యూజ్ చేసే విధానం ఏంటంటే రోజుకు 2 మాత్రమే తీసుకోవాలి. మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ 2 కంటే ఎక్కువ తీసుకోకూడదా? 2 కంటే ఎక్కువ తీసుకోవచ్చు, కాకపోతే కరెక్ట్ మోతాదు అంటే మాత్రం 2 మాత్రమే. పెద్దవాళ్ళు అంటే ఎవరికైతే 20 ఇయర్స్ దాటిపోతాయో వాళ్ళు రోజుకు 3 కూడా తీసుకోవచ్చు. అయితే ఎట్లా తీసుకోవాలండి? రోజుకి 2 సార్లు తీసుకున్నాలని 3 సార్లు తీసుకున్నాలని ఖాళీ కడుపుతో భోజనంకి గంట ముందు తీసుకోవటం అనేది చాలా మంచిది. ఖాళీ కడుపుతో భోజనంకి గంట ముందు తీసుకోవటం మంచిది. 5 సంవత్సరాలకు పైబడిన వాళ్ళకి మాత్రమే ఇవ్వటం ఉత్తమము. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, 3 సంవత్సరాలు పైబడిన నుంచి 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇవ్వచ్చా? ఇచ్చిన ఓన్లీ ఒక్కటి మాత్రమే ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు టాబ్లెట్ వీలైతే టాబ్లెట్ ని మింగమనండి. లేదు అనుకుంటే టాబ్లెట్ ని ఊడదీసి వాటర్ లో కానీ పాలల్లో కానీ కలుపుకొని తాగొచ్చు. లేదా డైరెక్ట్ గా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి, చాలా జోష్గా ఇష్టపడతారు. మీరు ఇలా ఊడదీసి నోట్లో ఇలాగ వేసి చేస్తే నోట్లో డైరెక్ట్ గా వేసుకోవచ్చు అండి. వేసుకుంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కొలెస్ట్రాల్. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ క్లియర్. సో ఏదైనా డౌట్ ఉంటే ఆఖరిని మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను, మీరు మాట్లాడవచ్చు. రైట్, నెక్స్ట్ టాపిక్ అలోవెరా. అలోవెరా గురించి చెప్పాలంటే అలోవెరా అనేది ఇది పురాతనమైంది. ఇది ఈ రోజు ఆ రోజుది కాదండి. 200 సంవత్సరాలకు పైగా ఈ యొక్క కలబందని యూజ్ చేస్తూనే ఉన్నారు. మన ఇళ్లలో కూడా కలబంద పెడతాము. మన ఇళ్లలో చూసుకోండి, మనం ఇంటి గుమ్మం దగ్గర కలబందను వేలాడదీస్తాం. చాలా మంది ఏం చెప్తారంటే ఏదో దిస్టో సంథింగ్ రకరకాల ఆన్సర్లు చెప్తారు. కానీ ఇందులో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే కలబందకి తగిలి ఏ ఎయిర్ లోపలికి వచ్చినా ప్యూరిటీ జరుగుతుంది. అంటే స్వచ్ఛమైన గాలి లోపలికి రావడం జరుగుతుంది. కలబందకు ఉండే మంచి గుణం ఏంటంటే ప్యూరిఫికేషన్ బాగా చేస్తుంది. ఇది 200 సంవత్సరాలకు పైగా ఒక అనేక ఔషధాల్లో ఇది యూజ్ చేసేవారు. ఓకే ఫైన్. సో ఎవరైనా రాసుకోవాల్సిన వాళ్ళు ఉంటే చెప్పండి. కొంచెం మెసేజ్ పెట్టారు, రాసుకోండి, స్లోగా చెప్తాను. ఓకే రైట్. కలబందలో చాలా పెద్ద సంఖ్యలో విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్ B12 అని, విటమిన్ A అని, డి గ్రూప్ విటమిన్లని, విటమిన్ C అండ్ E మరియు ఫోలిక్ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫోలిక్ ఆమ్లాలు సమృద్ధిగా ఇంకా ఎక్కువ మోతాదులో ఉంది. ఫ్లాక్స్ ఆయిల్ కూడా, బట్ ఇందులో కూడా ఫోలిక్ ఆమ్లాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. సో మీకు తెలుసు విటమిన్ B12 రిబోఫ్లావిన్ నోటి పూత, విటమిన్ A కంటి చూపు మెరుగుపడ్డ, బి గ్రూప్ విటమిన్ అంటే చూడండి ఫీవర్స్ వచ్చే వాళ్ళకి బి కాంప్లెక్స్ బాగా తగ్గిపోద్ది, ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడతారు. సో బి గ్రూప్ విటమిన్. విటమిన్ C గురించి మీకు చెప్పక్కర్లేదు, ఇమ్యూనిటీ పవర్ ఎంత హైలీగా ఇస్తుందో. విటమిన్ E అండ్ ఫోలిక్ ఆమ్లం ఇట్లాంటివన్నీ చాలా అధిక మోతాదులో ఉంటుంది. ఇంకా కలబంద యొక్క జెల్ అనేది శరీరానికి జెల్గా, అంటే జెల్ అంటే ఏం లేదండి, పైన ఉన్నటువంటి పొరలాగా తీస్తే కిందని చీముడు ముద్దలా ఉంటది అనమాట ఆ జెల్లో చూసుకున్నట్లయితే మనకి అవసరమైన 20 అమైనో ఆమ్లాలు, మానవుడికి 20 రకాల అమైనో ఆమ్లాలు అవసరం అండి. అందులో 19 అందులోనే ఉంటాయండి. అందులో 19లో తీసుకుంటే 8 ఏమో చాలా ఇంపార్టెంట్ అయిన అమినో యాసిడ్స్ అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్ అయిన అమినో యాసిడ్స్ అంటారు, ముఖ్యమైన అమినో యాసిడ్స్. అలాంటి అమినో యాసిడ్స్ 8లో 7 రకాల అమినో యాసిడ్స్ ఇందులో పుష్కలంగా దొరుకుతాయి అంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ కలబంద ఎంత శ్రేష్టకరమో ఆలోచించండి. అంతేకాదు ఇది ఇమ్యూనిటీ పవర్ కాకుండా
ఓకే, ఒక మంచి ఇమ్యూనిటీ పవర్ కాకుండా బాడీలో ఉన్నటువంటి ఏదైనా అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి చూడండి, కొంచెం డైజెస్టివ్ మెరుగుపడదు, కొంచెం చాలా స్లో అవుతారు, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఇది పేగు ఒరుపులు అంటే కడుపులో మంట ఎవరికైతే ఉంటుందో ఇది చాలా చక్కనైన మా ఔషధం అండి. కడుపులు మంట, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి, విరోచనాలు ఉన్న ఎవరికైనా అయినా సరే హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, కడుపులో మంట, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, విరోచనాలు అయిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఐ హోప్ రాసుకుంటున్నారని కొంచెం స్లోగా చెప్తున్నాను. తరువాత మలబద్ధకం సమస్య ఎవరికైతే ఉందో ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, తర్వాత అపాన వాయువులు ఎవరికైతే ఎక్కువ వస్తాయో అంటే దానికి మలబద్ధకం అని కాదు, మలబద్ధకం ఉండదు కానీ అపాన వాయువులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నమాట, వాళ్ళకి ఈ అలోవెరా ఒక మంచి ఔషధంగా పనిచేస్తుందండి. సో ఇంతే కాదండి, ఈ యొక్క కలబందను ఈజిప్ట్ వైద్యంలోనైతే దీన్ని చాలా ఆరోగ్యకరంగా, తర్వాత ఎవరైతే అలోవెరా కంటిన్యూగా వాడుకుంటారో వాళ్ళు నిత్య యవ్వనవంతులుగా ఉంటారని చెప్పి ఈజిప్టులో చాలా ఎక్కువగా దీన్ని విరివిగా వాడుతారండి. సో దీన్ని ఇంకా రకరకాల పేర్లో ఉంటది, దీన్ని బార్బిడోస్ అని, కొరాకో అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకే, దీన్ని ఈ కలబంద ఎవరైతే ఎక్కువ వాడతారో వాళ్ళకి చర్మం వృద్ధాప్యం రాకుండా కాపాడుతుందట. మీకు తెలుసు కదా, ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల చర్మం ముడతలు పడకుండా ఎప్పుడు కూడా యవ్వనంగా తేజోవంతంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇందులో అనేక రకాల విటమిన్లు, ఎంజైమ్లు, ఖనిజాలు, చక్కెర, లిగ్నిన్, ఓకే, తర్వాత సాల్సినిక్ ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క కలబంద అనేది రోగ నిరోధకతను బలపరచడమే కాకుండా యాంటీజెన్, యాంటీబాడీకి మధ్యవర్తి హిస్టామిన్ మరియు దీని నుంచి ఓకే ల్యూకోట్రిన్ మాస్ట్ కణాల నుంచి విడుదల చేయడాన్ని నిరోధిస్తుంది అనమాట. అంటే యాంటీజెన్స్, యాంటీబాడీస్ రెండు రకాలు ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి హిస్టామిన్ ని ఓకే విడుదల చేయకుండా ఉండడానికి నిరోధిస్తుంది. అంటే ఆ రెండింటికి మధ్యలో ఈ యొక్క సమతుల్యత కరెక్ట్ గా కాపాడుతుంది అనమాట ఇది. సో ఇది ఎక్కువగా దేనికి బాగా ఉపయోగపడుతుంది అంటే మీకు చెప్పాను కదండి, మలబద్ధకం అని, అపాన వాయువులు, దీంతో పాటుగా డయాబెటిక్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో, డయాబెటిక్ లో హైపర్ గ్లైసిమిక్ కాదండి, అంటే గ్లూకోజ్ లెవెల్స్ చాలా మందికి ఎక్కువ అవుతాయి, కొంతమందికి తగ్గిపోతాయి. సో ఎవరికైతే హైపర్ గ్లైసిమిక్ ఉంటారో అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పటికప్పుడు డౌన్ అయిపోతాయి. ఆల్రెడీ ఎక్కువైన వాడిని హైపో అంటారు, తక్కువైన వాడిని హైపర్ అంటారు. ఎవరికైతే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ అయిపోతుంటాయో వాళ్ళకి ఇది శుభ్రమైన మంచి ఔషధంగా, మంచి దీనిగా పనిచేస్తుందండి. సో హైపోగ్లైసీమియా కాదండి, హైపర్ గ్లైసిమిక్ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో రాసుకున్నారనుకుంటా. తర్వాత గాయం ఎవరికైతే తగిలిందో, మచ్చలు చూడండి, బర్న్ కాలిపోతున్న వాళ్ళకి మచ్చలు కూడా ఎక్కువ వస్తాయి కదా, దానికి ఆ మచ్చలు పోవటానికి, లేదా గాయం తగిలిన తర్వాత చాలా మందికి మచ్చలు జీవితాంతం అలా ఉండిపోతాయి. సో దానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకొకసారి మీకు ఇదంతా రిపీట్ చేస్తున్నానండి. కలబందని ఎప్పుడెప్పుడు దేనికి ఉపయోగపడుతుంది అంటే చర్మం ముడతలు పడకుండా ఉండడానికి, రెండోది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ ప్రాబ్లం, తర్వాత ఏమో నిత్యవనవంతకు ఉపయోగపడుతుంది, మంచి జీర్ణ వ్యవస్థకి, తర్వాత హైపర్గ్లైసెమియాకి, ఇన్ని రకాలుగా ఈ యొక్క అలోవెరాని ఉపయోగించుకోవచ్చు. మంచిది, అద్భుతమైన ఔషధంగా చెప్పొచ్చు అండి. సో ఈ వెస్టీజ్ కలబంద యొక్క మోతాదు ఏంటి, ఎట్లా వేసుకోవాలి? 1 లేదా 2 గుళికలు రోజుకు 2 సార్లు భోజనం తర్వాత వాడాలి. ఇక్కడ చాలా మంది సార్ భోజనం ముందు వాడితే వాట్ ఇస్ ద ప్రాబ్లం అండి? ఓకే, ఓకే, సో భోజనం చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది భోజనంకి తర్వాత మనం వాడుకోవాలి. సో భోజనం ముందు వాడితే
పెద్ద ప్రాబ్లం కాదండి. కాకపోతే భోజనం తర్వాత నిన్న చెప్పాం కదండి, భోజనం తర్వాత మంచి రిజల్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, తర్వాత ఎప్పుడు కూడా యాలోవేరా ఆమ్లా కాంబినేషన్ సూపర్ గా పనిచేస్తుంది. ఓకే, యాలోవేరా వాడి ఆమ్లా వాడకుండా ఉండకండి, యాలోవేరా ఆమ్లా కాంబినేషన్ తోనే తీసుకోండి, మంచిగా పనిచేస్తుంది. రైట్, ఇది మన వెస్టీజ్ లో ఎంఆర్పి 320కి ఉంటుంది. ఎవరైతే ఐడి తీసుకొని ఇందులో ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అయ్యారో వాళ్ళకి 275 రూపాయలకే రావడం జరుగుతుంది. రైట్, shall I go next? Check message. ఓకే, రైట్. ఎప్పటికప్పుడు మీరు పేపర్ న్యూస్లు కూడా చూడొచ్చండి. కలబంద ఏంటి, దాని ఇదేంటి, ఎట్లా ఉంటుంది ఇది కానిది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ యొక్క ప్రతి వెస్టీజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ సప్లిమెంట్ మీద ఎప్పటికప్పుడే పేపర్లు వస్తూనే ఉంటది. ఒక హిస్టారికల్ ఉన్నవి మాత్రమే ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ ప్రొడక్ట్స్ మంచి నాణ్యత పరంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి మంచి గిరాకీ ఉందండి ఈరోజు. నెక్స్ట్ ప్రొడక్ట్ నేమ్ ఆమ్లా. చాలా చాలా ఇంపార్టెంట్. ఆమ్లా అంటే తెలియని వాళ్ళు ఉండరు, అందరికీ తెలుసు. ఉసిరి అండి, ఉసిరి. మన సంస్కృతంలో తీసుకుంటే దీన్ని ఓకే గూస్బెర్రీ అని అంటారు. మన సంస్కృతంలో దీన్ని గూస్బెర్రీ అని పిలుస్తారండి. ఇది 3000 సంవత్సరాలకు పైగా మంచి మంచి ఔషధంగా దీన్ని ప్రసిద్ధి చెందింది. ఓకే, ఆమ్లా యొక్క గొప్ప ఏంటంటే రోగ నిరోధక శక్తి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు, రీసెంట్ గా కరోనా వచ్చిన తర్వాత చాలా మంది సి విటమిన్స్ చప్పరించడం స్టార్ట్ చేశారు. అక్కడే సి విటమిన్ చాలా ఈజీగా ఎంత దీనిగా వస్తుందో కెమికల్ అంత దీనిగానే బాడీకి ఎఫెక్ట్ కూడా ఇవ్వటం, అంత దీనిగానే బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ ఇది అనేది చాలా మంచిదండి. మన దగ్గర ఉన్నది ఏంటంటే ఆమ్లా రాక్షస ఉసిరి నుంచి తీసుకున్నది. అందుకే దీంట్లో హైలీ ఉంటది అనమాట, సూపర్ హైలీ సి విటమిన్ అనమాట. ఎక్కువ మోతాదుల్లో సి విటమిన్ ఉండడం జరుగుతుంది. అయితే ఈ సి విటమిన్ వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అండి. మీకు ఈ రోజు క్లాస్ ఇమ్యూనిటీ పవర్ కదా, ఈ రోజు నిన్న కూడా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువనిస్తుంది. తర్వాత వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. ఎవరైతే సి విటమిన్ చాలా ఎక్కువగా తీసుకుంటారో మీరు అనొచ్చండి చింతపండులో సి విటమిన్ ఉంటుంది, ఇందులో ఉంటది. బట్ కైండ్లీ అండర్స్టాండ్, చింతపండులో ఉన్న సి విటమిన్ బాడీకి అంత ఉపయోగపడదు. బట్ ఈ సి విటమిన్ చాలా మంచిది, వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా చలి మరియు దగ్గుతో సహజంగా ఎవరైతే దగ్గు ఎక్కువ వస్తుందో చాలా మందికి చిన్న డస్ట్ అలర్జీ ఉంటది. చాలా మంది చెప్తారు నాకు ఏంటో కానీ దగ్గు తగ్గట్లేదు గొంతు దగ్గర అంటారు. చాలా మంది ఈ టైంలోనైతే కరోనా కూడా, కరోనా కాదండి, వాళ్ళకి డస్ట్ అలర్జీ ఉంటది. వాళ్ళకి సి విటమిన్ కానీ ఆమ్లా అలోవెరా కలిపి కానీ మనం సజెస్ట్ చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుందండి. తర్వాత ఏంటంటే ఈ యొక్క జీర్ణ వ్యవస్థని సూపర్ క్లీన్ చేస్తుంది అనమాట సి విటమిన్, ఇందులో ఉన్న ఆమ్లా అనేది. తర్వాత జీర్ణ వ్యవస్థలో కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూని, అంటే పిహెచ్ వాల్యూ అంటే మీ అందరికి తెలుసు 7 ఉంటే సమతాస్థితులు ఉన్నట్టు, ఈ యొక్క కరెక్ట్ గా శరీరంని ఈ పిహెచ్ వాల్యూ అనేది సమతాస్థితిలో చేయటమే కాకుండా తర్వాత మన బాడీలో ఉన్నటువంటి కాలీయ కణాల పనితీరును మంచిగా మెరుగుపరుస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే డయాబెటిక్ వాళ్ళకి ఈ యొక్క అలోవెరా ఆమ్లా 2 కూడా చాలా మంచిదే. అంతేకాకుండా ఎవరికైతే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది అంటారో, జుట్టు వేగంగా పండిపోతుంది అంటారో వాళ్ళు ఈ ఆమ్లాని వాడుకుంటే స్కిన్ కి మరియు జుట్టుకి చాలా ఆరోగ్యవంతంగా ఉండొచ్చండి. జుట్టు రాలుట మరియు జుట్టు పండిపోవటం ఈ రెండింటిని కూడా నివారించుకోవచ్చు. తర్వాత ఐ థింక్ స్పీడ్ అయితే చెప్పండి. ఓకే, ఇది అనేక ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఓకే, ఇది సహజ రూపంలో విటమిన్ యొక్క సహజ రూపంలో సి విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థం ఏదైనా ఉంది అంటే అది ఆమ్లా తప్ప ఇంకొకటి లేదండి. సహసిద్ధంగా దొరికేది ఇది ఒక్కటి మాత్రమే. తర్వాత నారింజలో మీకు దొరుకుద్దండి సి విటమిన్, కానీ దానికంటే ఇందులో 20 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకే ఇది చాలా చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాను అనమాట. నారింజ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీకు మొదటే చెప్పాను చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. తర్వాత స్ట్రెస్ నుంచి, అలసట నుంచి
నీకు రిలీఫ్ ఇవ్వటమే కాకుండా నిద్ర పట్టడానికి బాగా సహకరిస్తుంది అనమాట. ఎవరికైతే నిద్ర పట్టట్లేదు అంటారో వాళ్ళకి అలోవెరా ఆమ్లా సీబత్రాన్ని ఇవ్వండి, సూపర్ గా ఉంటది. తర్వాత స్ట్రెస్ ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు వాడొచ్చు. ఓకే, తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఎవరికైతే స్త్రీలకి ఋతుక్రమ సమయంలో కడుపు నొప్పి కానీ నడుము నొప్పి కానీ వస్తుందో వాళ్ళు 100% ఇది యూజ్ చేయాలండి. శతావరి మ్యాక్స్ తో పాటుగా వాళ్ళు 100% ఈ యొక్క ఆమ్లాని యూజ్ చేయడం ఎంతైనా అవసరం అండి లేడీస్ మాత్రం. ఓకే, తర్వాత ఈ ఆమ్లా ఏదైతే వాడుతున్నారో ఓకే తేనెతో కలిపి కానీ తీసుకుంటే ఆస్తమా అనేది ఉండదండి. చూసారు ఎంత ఔషధం. ఈ యొక్క టాబ్లెట్ మనం వేసుకుంటాం కదండి, దాంతో పాటుగా తేనె కొంచెం నాకించండి, అలోవెరా వేసుకోండి, ఆస్తమా ఉండదండి. అది కొలెస్ట్రాల్ ఒకటి తీసుకోండి, పిల్లలకి ఎవరికైనా ఉంటే సూపర్ అండి, ఆస్తమా అనేది దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరికైతే నులు పురుగులు ఉంటాయో, తర్వాత మూత్రాశయంలో మంట, ఎవరైతే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు మంట వస్తుందో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రక్తస్రావి నివారణ కలిగి ఉంటుంది, అంటే ఓవర్ బ్లీడింగ్ కాకుండా ఇది బాగా కాపాడుతుంది. తర్వాత ఏంటంటే శరీరానికి వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఇది బాగా కాపాడుతుందండి. ఓకే, సో మెయిన్ ఏంటంటే రోగ నిరోధక శక్తి, తర్వాత ఎవరికైతే జలుబుతో బాధపడతారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అని చెప్పాను. తర్వాత ఋతుక్రమంలో వచ్చే కడుపు నొప్పి నడుము నొప్పి ఇట్లాంటికి ఉపయోగపడుతుంది. తర్వాత చాలా రకాలు మీకు చెప్పానండి, ఇవన్నీ మీరు రాసుకున్నారు అనుకుంటా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆమ్లా. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇది కాలేయము, చర్మము మరియు తల వెంట్రుకలు ఈ మూడిట్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ మరియు గుండెకి సంబంధించి వ్యాధులతో ఎవరైనా బాధపడితే దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆమ్లంలో క్రోమియం అనేది చాలా ఎక్కువ ఉంటది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి ఇది మంచి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే గ్లూకోజ్ యొక్క స్థాయిని కరెక్ట్ గా ఉంచడానికి, తర్వాత ఇన్సులిన్ ఉత్పత్తి కూడా కరెక్ట్ గా లెవెల్ చేయడానికి ఇది బాగా ఔషధంగా ఉపయోగపడుతుంది. ఫైన్. తర్వాత చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ చూసుకుంటే అతిసారం అనేది కొంచెం వస్తుంటది అప్పుడప్పుడు, నెలకు ఒక్కసారి. కొంతమంది చాలా మట్టుగా అది తెలియకుండా వస్తుంటది, అంటే జీర్ణశక్తి లోపం వల్ల అది వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఈ ఆమ్లాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎవరికైతే గుండెల్లో మంట ఉంటుందో, తర్వాత ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుందో, అపాన వాయువులు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు అటు అలోవెరా ఇటు ఆమ్లా రెండు కలిపి తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. రైట్, దీనికోసం ఎప్పటికప్పుడే మనకి పేపర్లో వేస్తుంటారు, మనం చూస్తూ ఉంటామండి. సో ఇది యొక్క మోతాదు ఏంటి? ఈ మోతాదు ఏంటంటే 1 లేదా 2 గుళికలు రోజుకు 2 సార్లు అండి. భోజనం తర్వాతనే వేసుకోవచ్చు, భోజనం ముందే వేసుకోవచ్చు. బట్ బెటర్ ఏంటంటే భోజనం తర్వాతే మంచిది. భోజనం ముందు కంటే భోజనం తర్వాతే ఎంతైనా ఇది మంచిది. సో దీని ఎంఆర్పి ప్రైస్ 205 రూపాయలు ఉంటుంది. మన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అయితే 175 మాత్రమే. 175 మాత్రమే. 60 క్యాప్సూల్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి ప్రోడక్ట్, ఏకదమ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ప్రైమ్ కేటగిరీ అనేది మన వెస్టీజ్ లో ఒక కేటగిరీ ఉంది. ప్రైమ్ కేటగిరీ అంటే ప్రధానమైన విభాగము. అంటే వెస్టీజ్ లో 300 రకాల ప్రొడక్ట్స్ ఉంటే ప్రధానమైన విభాగంలో ఓన్లీ 8 రకాల ప్రొడక్ట్స్ మాత్రమే పెట్టారు. అంటే చూడండి, 300లో 8 రకాలు పెట్టారంటే ఎంత ఇంపార్టెంట్ దానికి ఇచ్చారో. అలాంటి ప్రధానమైన విభాగంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనది సీబత్రాన్. ఇది ఎంత అమోఘం అంటే దీని గురించి చెప్పాలంటే చాలా ఉందండి. సో మనకి జంక్ ఫుడ్ నుంచి విరామం కావాలి, తర్వాత మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి, అంటే కూర్చొని తినటం, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఫ్రూట్స్ మీరు తినండి దానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని పండినట్టు చేయడం, ఇంజెక్షన్స్ ఇచ్చి తీపిదానం వచ్చినట్టు, ఇట్లాంటి అన్నిటి నుంచి కూడా మనకు ఒక విరామం కావాలి అనుకుంటే తప్పకుండా
ఈ సి బక్త్రాన్ అనేది వాడటం చాలా చాలా ఉపయోగం అండి. అయితే మీరు అనొచ్చు, మీరందరూ నాకు తెలిసి సి బక్త్రాన్ ఇప్పుడిప్పుడే మీరు వింటున్నారు అనుకుంటా ఈ పేరుని, కానీ గత 1400 సంవత్సరాల పూర్వం కూడా ఇది వాడుకలో ఉంది. అప్పటి నుంచి ఇది వాడుకలో ఉంది. దీన్ని వండర్ బెర్రీ ఆర్ లేహ్ బెర్రీ అని కూడా పిలుస్తారు అనమాట. అంటే దీనికి అప్పటి పేరు వండర్ బెర్రీ లేదా లేహ్ బెర్రీ. వండర్ బెర్రీ అంటే ఎన్నో అద్భుతాలు సృష్టించింది ఈ అద్భుతమైన ఫలం అని చెప్పి దీనికి ఒక మంచి పేరు ఉందన్నమాట. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మానవుని ఒక్క ఎన్ని జీవక్రియలు మానవులో జరుగుతాయో అన్నిటికీ ఇది సూపర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీకు చెప్పాను నేను, అంతరిక్ష యాత్రికులు అంతరిక్షంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు 80% ఫుడ్ స్పిరులియాని వాడుతారు అని చెప్తారు కదా. దాంతో పాటుగా దీన్ని కూడా సి బక్త్రాన్ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకువెళ్తారు. ఎందుకంటే దీన్ని తీసుకువెళ్తారంటే దీన్ని చెప్పాను కదా, మానవులో ఉన్నటువంటి అన్ని జీవక్రియలకి తోని అన్ని జీవక్రియలు కరెక్ట్ అయిన పద్ధతిలో పాటించడానికి ఇది చాలా రకంగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయంటే విటమిన్ కే, విటమిన్ సి, ఏ, ఈ, బి కాంప్లెక్స్, విటమిన్ పి, ఫ్లవనాయిడ్స్, తర్వాత ఒమేగా 3, 6, 7, 9 ఫ్యాటీ యాసిడ్స్. అంటే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. మినరల్స్, జింక్, ఐరన్, మెగ్నీషియం, అంటే అన్ని రకాలు కూడా పుష్కలంగా ఉండే పదార్థంగా దీన్ని చెప్తారండి ఈ యొక్క వండర్ బెర్రీ. అందుకే దీన్ని వండర్ బెర్రీ అన్నారు అనమాట. అంతేకాకుండా ఇందులో అమైనో ఆమ్లాలు, మెథియోనిన్, లీసిన్స్ కూడా కలిగి ఉంటుంది. అంటే ఈ యొక్క ఎవరైతే సి బక్త్రాన్ వాడుకుంటారో వాళ్ళకి మాక్సిమం వాళ్ళ లైఫ్ లో క్యాన్సర్ అనే ప్రసక్తి ఉండదండి. క్యాన్సర్ అనేది రాదు. ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా జస్ట్ ఇనీషియల్ స్టేజ్ లో ఉంటే వాళ్ళు బ్యాక్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ సి బక్త్రాన్ వాడటం వల్ల. సి బక్త్రాన్ లో అధికంగా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటది. మీకు చెప్పాను ఆమ్లా అన్నాను, ఆమ్లా కంటే కూడా ఇందులో ఇంకా ఎక్కువ ఉంటాయి. చూడండి, ఒక నారింజ కంటే ఆమ్లాలు ఎక్కువ ఉంటది, ఆమ్లా కంటే సి బక్త్రాన్ లో ఈ సి విటమిన్ అనేది చాలా ఎక్కువ పుష్కలంగా ఉంటది అనమాట. ఒక చిన్న సి బక్త్రాన్ అంటే ఒక చిన్న పండుగని తీసుకుంటే, ఒక చిన్న బెర్రీలో తీసుకుంటే 190కి పైగా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయట ఒక చిన్న పండులో. అంటే ఆలోచించండి ఎంత అమోఘమైందో దీన్ని. ఇది వ్యాధి నిరోధకతకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. అందుకే దీని గురించి ఎక్కువగా మన పిఎం నరేంద్ర మోడీ గారు చాలా ఎక్కువగా సి బక్త్రాన్ గురించి ఆయన చాలా ఎక్కువ చెప్తారంట. ఆ పండు గురించి వండర్ బెర్రీ ఇది వాడండి అని చెప్పేసి ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది. మన సి బక్త్రాన్ కూడా ఆయన కూడా ఇచ్చేయడం జరిగింది అనమాట. దానికి లాంచ్ కి సంథింగ్ ఆయనకి ఇచ్చేశారు, ఆయనకి ఇన్విటేషన్ కూడా ఇచ్చాము, ఆయన కూడా దాన్ని టేక్ ఓవర్ చేశారు అనమాట. సో అట్లాంటి ఎక్స్ట్రాడినరీ సి బక్త్రాన్ అంది. ఇది ఆహారం ద్వారా అయితే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే రక్తం, మీకు చెప్పాను కదండి కే విటమిన్ ఎక్కువగా ఉంటది అన్నాను, అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత గుండె పోటు రాకుండా కాపాడుతుంది. తర్వాత రక్తంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇమీడియట్ గా తగ్గిస్తుందండి. తర్వాత మీకు ముందే చెప్పాను అన్ని రకాల క్రియల మీద పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరణ చేస్తుంది. ఎవరికైతే సరిగా జీర్ణక్రియ జరగట్లేదు అంటారో వాళ్ళు సి బక్త్రాన్ వాడొచ్చండి. తర్వాత స్త్రీలలో వచ్చే మోనోపోజ్ తర్వాత కూడా త్వరగా రాకుండా నివారిస్తుంది. అంటే స్త్రీలకి తెలుసు కదండి, ఋతుక్రమం ఆగిపోకుండా కొంతకాలం సవ్యమయ్యి కరెక్ట్ గా జరిగినట్లు ఇది బాగా క్రమబద్ధీకరణ అనేది చేయడం జరుగుతుంది. దీని తలకు ఉపయోగాలు ఏంటంటే ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దామండి. అధిక శక్తిని అనేది ఇస్తుందండి, హై ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఎందుకంటే మీకు తెలుసు విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే తలనొప్పి మైగ్రేన్ ఉంటుందో వాళ్ళు ఈ సి బక్త్రాన్ వాడుకోవచ్చు అండి. చాలా మైకంగా ఉంటారు అనమాట, ఎప్పుడు చూసినా డిమ్ గా ఉంటారు, వాళ్ళు సి బక్త్రాన్ వాడుకోవచ్చు. మానసిక దృష్టిని, మానసిక శక్తిని అనేది చాలా ఎక్కువగా పెంచుద్ది అనమాట. అందుకే ఎక్కువగా బ్రెయిన్ మీద బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఇది నర్వస్ సిస్టమ్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి. అంతేకాకుండా మంచి స్టామినా బిల్డింగ్ కూడా చేస్తుంది అనమాట. అంటే కండరాలు దృఢంగా ఉండడానికి, అలసట ఎక్కువగా రాకుండా ఉండడానికి, మంచి నిద్రగా పోవటానికి కూడా ఈ సి బక్త్రాన్ అనేది చాలా సహాయం చేస్తుంది. అంతేకాకుండా చెప్పాను కదండి గుండె కాపాడుకోవడానికి, ఫ్లవనాయిడ్లు రక్తపోటును నియంత్రించడానికి, ఎవరికైతే హార్ట్ అటాక్, గుండె పనితీరుని మెరుగుపరచుకోవడానికి, గుండె యొక్క కణజాలాలు గోడల్ని సమృద్ధిగా మంచి శక్తివంతంగా తయారు చేయడానికి ఈ సి బక్త్రాన్ వాడతారు. కమింగ్ ఇంపార్టెంట్ అన్నిటికి కూడా డయాబెటిక్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సి బక్త్రాన్ ని డయాబెటిక్ ని
బాగా తగ్గించడానికి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి. అంటే చూడండి, ఎవరికైతే గ్లైసిమియా ఉంటుందో, మీకు చెప్పాను హైపర్ అయితే మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు హైపోగ్లైసిమియా అంటే అధికంగా ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు సి భక్త్రాన్ని వాడొచ్చండి. తర్వాత చర్మ ప్రయోజనాలు, ఎందుకంటే ఇతను విటమిన్ ఏ అండ్ ఈ అనేది ఒమేగా-7 కొవ్వు ఆమ్లాలు, ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి శరీర సౌందర్యానికి చాలా శుభ్రంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో, మీకు చెప్పాను జీర్ణ వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుందని, ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో యాలోవేరా ఆమ్లతో పాటుగా సి భక్త్రాన్ని ఇస్తే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి.